నేను కర్మయోగినా జ్ఞానయోగినా నాకు ఎలా తెలుస్తుంది? ఎలా అంటే, నీ జీవిత సమస్యలకు పరిష్కారం పరిహార కర్మలు అని నువ్వు అనుకుంటే నీవు కర్మయోగివి. నీ జీవిత సమస్యలకు పరిష్కారం మిథ్యా అనాత్మ అని నీవు అనుకుంటే నీవు జ్ఞానయోగివి. దేహము, మనస్సు, కుటుంబం, జగత్తు ఈ 4 మిథ్య అని అర్థం చేసుకోవటానికి మిథ్యా మనస్సునే వాడుకోవాలి. ప్రారబ్ధం ఎవరికీ అర్థం కాదు. అది అదృష్టం. అదృష్టం అంటే మనకు తెలియదు అని అర్థం. కానీ కొందరు ప్రారబ్ధం గురించి జోస్యం చెప్తారు. జ్యోతిష్కుల మాటలు వాతావరణం గురించి చెప్పే మాటల్లాగా మనం పూర్తిగా విశ్వసించలేం. నాకు ఈరోజే మరణం అని ఒక వేదాంత విద్యార్థి నా మరణానికి తప్పకుండా రావాలి అని గురువుగారిని తోటి శిష్యుల్ని ఆహ్వానించాడు. అతని వయసు 50 సంవత్సరాలు ఉండవచ్చు. అయితే ఆ రోజు ఆదివారం ఉదయం 10 గంటలు అతను పడక కుర్చీలో కూర్చున్నాడు. గురువుగారిని తోటి శిష్యుల్ని చూసి చిరునవ్వు నవ్వాడు. అందరూ చూస్తుండగానే అతను కుర్చీలో అటు ఇటు ఊగి ఆ తర్వాత శవంలాగా ఒక పక్కకు ఒరిగాడు. ఆ తర్వాత ఒక స్ప్రింగులాగా లేచి కూర్చున్నాడు. మెల్లగా అన్నాడు, భగవంతుడు నా మరణాన్ని వాయిదా వేశాడు. ఇంకా కొంత సమాజ సేవ నీవు చెయ్యి అని నన్ను వెనక్కి తిరిగి పంపించాడు అంటాడు. ఇది జరిగి 25 సంవత్సరాలు అయింది. అతను ఇంకా బతికే ఉన్నాడు. అతనికి మరణం రాలేదు. మరణం కోసం అతను ఎదురు చూస్తూనే ఉన్నాడు. మీకేమర్థమైంది? ప్రారబ్ధం యొక్క గుట్టు విప్పటం ఎవరికీ సాధ్యం కాదు. ఇదే వేదాంతం అంటారు అష్టావక్ర మహర్షి.